వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనవరి 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి? ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి? According to a recently released report, by what percentage have greenhouse gas emissions decreased in India? Answer is 7.93%. భారతదేశంలో 2019 సంవత్సరంతో పోలిస్తే 2020వ సంవత్సరంలో మొత్తం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 7.93% తగ్గాయి. నెక్స్ట్ వన్, ఇటీవల అరుణ్ రాయ్ మరణించాడు. ఆయన ఎవరు, ఏ రంగానికి చెందినవారు? ఇటీవల అరుణ్ రాయ్ మరణించాడు. ఆయన ఎవరు, ఏ రంగానికి చెందినవారు? అరుణ్ రాయ్ పాస్డ్ అవే రీసెంట్లీ. హూ వాజ్ హీ అండ్ వాట్ ఫీల్డ్ డిడ్ హీ బిలాంగ్ టు? ఆన్సర్ ఇస్, ఇతను ఒక దర్శకుడు. బగ్గు జాతిన్ మరియు ఎగ్గారో వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన బెంగాలీ చిత్ర దర్శకుడు అరుణ్ రాయ్. ఇతను 56 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1 సంవత్సరం పాటు క్యాన్సర్తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో మరణించారు. నెక్స్ట్ వన్, సైబర్ దాడి కారణంగా ఇటీవల ఏ దేశంలో వెబ్సైట్ల సేవకు అంతరాయం ఏర్పడింది? సైబర్ దాడి కారణంగా ఇటీవల ఏ దేశంలో వెబ్సైట్ల సేవకు అంతరాయం ఏర్పడింది? ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద వెబ్సైట్ సర్వీస్ డిస్ట్రప్టెడ్ రీసెంట్లీ డ్యూ టు ఏ సైబర్ అటాక్? ఆన్సర్ ఇస్ జపాన్. జపాన్ దేశంలో సైబర్ దాడి కారణంగా వెబ్సైట్ల సేవకు అంతరాయం ఏర్పడింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన అటవీ శాఖ మహాభారతం ఆధారంగా పార్కును అభివృద్ధి చేసింది? రీసెంట్లీ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ స్టేట్ డెవలప్డ్ ఏ పార్క్ బేస్డ్ ఆన్ ద మహాభారత? ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అటవీ శాఖ మహాభారతం ఆధారంగా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తుంది. మహాభారతంలోని జీవావరణ శాస్త్రము మరియు పర్యావరణ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఉత్తరాఖండ్ అటవీ శాఖ హల్ద్వానీలో ఎథ్నో బొటానికల్ గార్డెన్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తలు చెరకు రసం పొడిని తయారు చేశారు? ఇటీవల ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తలు చెరకు రసం పొడిని తయారు చేశారు? Recently, scientists from which region have prepared a sugarcane juice powder? Answer is కోయంబత్తూరు. కోయంబత్తూరులోని సుహానం బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెరుకు రసం పొడిని సిద్ధం చేశారు. దీంతో ఏ సీజన్లోనైనా చెరుకు రసాన్ని ఆస్వాదించవచ్చు. ఈ పొడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, పియరీ సిల్వైన్ ఫిలియోజెట్ ఇటీవల మరణించాడు. ఆయన ఎవరు? పియరీ సిల్వైన్ ఫిజియోట్ రీసెంట్లీ డైడ్. హూ వాజ్ హీ? ఆన్సర్ వచ్చేసి, ఇతను ఒక ఫ్రెంచ్ సంస్కృత పండితుడు. నెక్స్ట్ వన్, ఇటీవల అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? ఇటీవల అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? Recently, Ajay Kumar Bhalla was sworn in as the governor of which state? Answer is Manipur. Mr. Bhalla రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు సుమారు 5 సంవత్సరాల హోమ్ సెక్రటరీగా పనిచేశారు. గత నెలలో రాష్ట్రపతి ఆయనను మణిపూర్ గవర్నర్గా నియమించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాల డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది? ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాల డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది? రీసెంట్లీ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ డిజిటల్ ప్లేట్స్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్? ఆన్సర్ వచ్చేసి 5 కంట్రీస్. చైనా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం నుండి వచ్చే డిజిటల్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్లేట్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖచ్చితమైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. దీనిని సాధారణంగా డిజిటల్ ప్లేట్లు అంటారు. నెక్స్ట్ వన్, ఇటీవల దేశంలో మొట్టమొదటి కోస్టల్ మరియు వాటర్ పక్షుల గణన ఎక్కడ నిర్వహించబడుచున్నారు? ఇటీవల
దేశంలో మొట్టమొదటి కోస్టల్ మరియు వాటర్ పక్షుల గణన ఎక్కడ నిర్వహించనున్నారు? రీసెంట్లీ వేర్ విల్ ద ఫస్ట్ కోస్టల్ అండ్ వాటర్ బర్డ్ సెన్సెస్ ఇన్ ద కంట్రీ బీ కండక్టెడ్? ఆన్సర్ వచ్చేసి జామ్నగర్. గుజరాత్ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జనవరి నుండి జామ్నగర్లోని మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యంలో కోస్టల్ మరియు వాటర్ పక్షుల గణన నిర్వహించనున్నారు. 3 నుండి జనవరి 5 వరకు 2025లో లెక్కలు జరుగుతాయని గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశ సరిహద్దులో 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫెన్సింగ్ పనిని పూర్తి చేసింది? ఇటీవల భారతదేశం ఏ దేశ సరిహద్దులో 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫెన్సింగ్ పనిని పూర్తి చేసింది? రీసెంట్లీ ఇండియా కంప్లీటెడ్ మోర్ దెన్ 9 kilometers of fencing work along the border of which country? Answer is Myanmar. మయన్మార్తో సరిహద్దులో 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫెన్సింగ్ల నిర్మాణాన్ని భారతదేశం పూర్తి చేసింది. ఈ కంచె మణిపూర్లోని మొరోలో ఏర్పాటు చేయబడింది. ఫెన్సింగ్తో పాటు రోడ్డు నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. భారతదేశం మరియు మయన్మార్ మధ్య సరిహద్దు పొడవు 1643 కిలోమీటర్లు. ఈ సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ మరియు మిజోరాం రాష్ట్రాల గుండా వెళుతుంది. ఈ సరిహద్దు కంచెలను నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Who has been recently appointed as the Principal Home Secretary of Uttar Pradesh? ఆన్సర్ వచ్చేసి సంజయ్ ప్రసాద్. నెక్స్ట్ వన్, ఇటీవల 2024లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత శాతం నేరారోపణను సాధించింది? ఇటీవల 2024 సంవత్సరంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంత శాతం నేరారోపణను సాధించింది? రీసెంట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద convictions did the National Investigation Agency achieve in 2024? Answer is 100%. Thanks for watching. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.